దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 57వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలున్నాయి. మొదటి వచనం, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. రెండవ వచనం, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మూడవ వచనం, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరక్కడికి రండి. నాలుగవ వచనం, మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? ఐదవ వచనం, మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొను వారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా. ఆరవ వచనం, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది, అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగునా? ఏడవ వచనం, ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసి కొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకకు ద్వారబంధము వెనుకకు నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. ఎనిమిదవ వచనం, నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి. తొమ్మిదవ వచనం, నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. పదవ వచనం, నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. 11వ వచనం, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే గదా నీవు నాకు భయపడుటలేదు. 12వ వచనం, నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. 13వ వచనం, నీవు మొర్రపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగురగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. 14వ వచనం, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడునూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. 17వ వచనం, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగబడ తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. 18వ వచనం, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20వ వచనం, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. 21వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.